So, good evening from railway station. Phone दीजिए एक बार. टाइम हाँ टाइम. సో టైం వచ్చేసి 10:45. 10:45కి రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నాం అంటే ఇక 1 2 వెనక 3 నలుగురం కలిసి కన్యాకుమారి పోతున్నాం. 2ంటికి ట్రైను, 11ంటికి రైల్వే స్టేషన్. ఇప్పుడేం చేస్తున్నారా అంటే పడుకుంటే లేని మనుషులే, ఫుల్ కోమా పడుకుంటే. అందుకే 11 గంటలకే వచ్చేసి రైల్వే స్టేషన్లో పడుకున్నాం. జస్ట్ ఇప్పుడే వచ్చాం రూమ్ నుంచి. ట్రైన్ ఎక్కాక నెక్స్ట్ బ్లాగ్. సో టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంతవరకు ట్రైన్ లేదు, బొక్క లేదు. ఎగేసుకుంటూ వచ్చాం 10ంటికే. కన్యాకుమారి పోతున్నాం. వాళ్ళేమో ఆడ పైన కూర్చొని ఉన్నారు. నేనేమో ఇక్కడ స్టేషన్ మొత్తం ఖాళీ తిరుగుతున్నా, ఎవ్వరు లేడు. దయ్యాలు దెబ్బేసుకునే టైంలో స్టేషన్లో తిరుగుతున్నాం. మామూలుగా హైదరాబాద్లో ఉంటే ఈ టైంలో ఇట్లా ఉంటాం, లేకపోతే రోడ్ల మీద తిరుగుతాం. ఇవాళ రైల్వే స్టేషన్లో ఉన్నాం, అంతే తేడా. హైదరాబాద్కి తమిళనాడు ఏంటి తేడా అంటే అక్కడ ఇంట్లో ఉంటాం, లేకపోతే రోడ్ల మీద ఉంటాం. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాం, అంతే. ఇంకేం మారలేదు అక్కడ. నెమలి, ఇక్కడ నెమలి చాలా ఎక్కువ. మన ఊళ్ళలో రోడ్ల మీద కోళ్ళు కనిపిస్తాయి కదా, అలాగే ఇక్కడ కోళ్ళు కంటే ఇక్కడ నెమల సంఖ్య ఎక్కువ ఉంది. చలో ట్రైన్ ఎక్కాక చూద్దాం. ఇంకొక ½ అవర్ అని చెప్పి ఒక 1 అవర్ ముందు అన్నట్టు నాకు గుర్తు. ఇంకా రాలేదు, ట్రైన్ రాలేదు, బొక్కలేదు. ట్రైన్ లేదు, బొక్కలేదు. ఎవరు లేని కూడా లేడురా. మేము నలుగురమే ఉన్నది స్టేషన్ మొత్తంలో. ట్రైన్ టికెట్ తీసుకున్నాం, కూర్చున్నాం. నేను అప్పటికి మా వాడికి చెప్పాను, 1ంటికి వెళ్దాం రా అయ్యా. నేను అలారం పెట్టాను 11:30కి, 1ంటికి పోదాం మనం అని. వినలా. ఇంటే మనుషులు ఎందుకు అవుతాం మనం? వినలా. లేదు మనం 10ంటికి పోదాం, ఫుల్ ఛార్జింగ్ పెట్టుకో ఫోను, కావాలంటే అక్కడ ఫోన్ వాడుకుందాం అని అన్నాడు. చలి సాగు దొబ్బుతుంది ఈడ, మామూలుగా దొబ్బట్లేదు చలి. మీకు ఉన్న చిరాకులేస్తుంది, చిరాకేమో కానీ జిల్లు అంటుంది చలి. మామూలుగా లేదు చలి అయితే. అండ్ సీ ది మూన్. చలి అయితే మామూలుగా లేదు తెలుసు, బీభత్సంగా ఉంది చలి. పొద్దున్న ఎండ, నైట్ చలి. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఇన్ లైఫ్. ఏం చేయలేం, కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్ నాలాగా. ట్రైన్ ఎక్కాక చూద్దాం. ట్రైన్లో సీట్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పటిదాకా 2 ట్రైన్లు వెళ్ళాయి. ఆ 2 ట్రైన్లలో ఒక్క దాంట్లో కూడా సీట్ లేదు తెలుసు. జనరల్ బోగీలో సాసుకొని పడుకున్నారు. ఏదో ఆ సీటు మొత్తం అలాగ రాసిచ్చినట్టు సాసుకొని పడుకొని నిద్రపోతున్నారు. అంటే టైం 2 అయింది కదా, అలాగే ఉంటుంది. మా వాళ్ళు ఆడ కూర్చున్నారు బ్రిడ్జ్ మీద, వాక్ ఓవర్ బ్రిడ్జ్ మీద. నేనేమో రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ ట్రైన్ ఇది కూడా పోద్ది, కాకపోతే ఇది పొద్దున్న 4ంటికి పోద్ది. 4ంటికి పోయి మనం ఏం చేస్తాం బొక్క? మనం మనకు పోతుందే సన్ రైజ్కి. కాబట్టి 2ంటికన్నా ట్రైన్ దొరుకుద్ది మనం చూస్తే 7:02 అయింది. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ బ్లడీ 4 to 5 6,
are waiting for bloody 4 hours. The train has arrived. ఇక్కడ నుంచి మణియాచి, మేము ఉండేది మణియాచి. సో మణియాచి నుంచి నాగర్కోయిల్ నుంచి బస్ మళ్ళా 10 to 15 minutes. Bloody fucking train. 4 hours. 4 hours. సో ఆల్మోస్ట్ ఇది స్టేషన్ కూడా తెలియదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ సన్ రైజ్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఇంకొక 20 minutes ఉంది, సారీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది సన్ రైజ్కి టైం. ఇట్స్ ఆల్మోస్ట్ 4:30. స్టేషన్ దగ్గర నుంచి 17 kilometers. जा पाएंगे भैया 70 kilometer आधा घंटे में. మా వాళ్ళకి కూడా నమ్మకం లేదు, పోతా పోయిందా తెలియదు. బస్ కూడా రెడీగా ఉంది. నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ 8 months అవుతుంది వాకింగ్ చేసి. పొద్దున్నే 4 గంటలకు లేచి 5ంటికి లేచి వాకింగ్ చేస్తాను ఎప్పుడు కూడా. 5 తర్వాత మళ్ళీ ఇవాళ చేస్తున్నాను 8 months తర్వాత. 4:30కి ఇవాళ వాకింగ్. आप कितने दिन हो रहे भैया वॉकिंग करके? 2 months. ఆయన అన్నయ్య 2 నెలలు అయితే, మన 8 నెలలు. मेरा 8 महीना हो रहा वॉकिंग करके. सुबह वो 5 बजे जाता था. వాకింగ్ లేదు, బొక్క లేదు. పరిగెత్తు అమ్మా, నీకెందుకు నువ్వు. వెనక ముందు ఎవరు లేడు. ఏసీస్ తీసుకున్నామన్నా సరే మన దగ్గర ఏం లేవు, డబ్బులు కూడా లేవు. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఒక బస్సు వచ్చేసావు అదే టయానికి. సన్ రైజ్ మిస్ అయిపోతాను, మా బాధ మాది. ఈడేమో ఒక బస్సు లేదు. 4 మొత్తం. బస్సు రావట్లేదే. వాడేమో 5 నిమిషాలు 10 నిమిషాల బస్సు అంతే. వీడేమో బస్సు వచ్చి సావదే. టైం వచ్చేసి 4:41 అండ్ ఇప్పుడే బస్సు ఎక్కాము. నాకైతే ఎగ్జైట్మెంట్ పోయింది టైమింగ్ చూసి. సన్ రైజ్ 5 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకా 4:40 ఇంక ఇక్కడే ఉన్నాం నాగర్కోయిల్. It's been 5:10. 20 minutesలో 17 kilometers కొట్టుకొచ్చేసాడు బస్ డ్రైవర్. नहीं 20 मिनट में 17 किलोमीटर. 20 నిమిషాల్లో 17 kilometers కొట్టుకొచ్చాడు డ్రైవర్. రోడ్డు అయితే మామూలుగా లేదు, వంకర టింకర్ ఉంది. చలో వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం ప్రశాంతంగా. ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది మేము వల్ల సన్ రైజ్కి. గాంధీ మండపం ఏమో రాసినాయి, మనకేమో తెలియదు. ఫస్ట్ టైం ఒకసారి వెళ్తే నెక్స్ట్ టైం బాగా అలవాటు అయిపోతుంది. ఏ టైంకి రావాలి. फाउंटेन सीधे जाने का है, मुड़ने का है. సూపర్. ఫైనల్గా సన్ రైజ్ పాయింట్లో పడ్డాం. పోతా ఉన్నారు జనాలు వెనక మేము కూడా పోతా ఉన్నాం. మేము 4 వచ్చింది. యాక్చువల్గా సోలో ట్రిప్ వేద్దాం అనుకున్నాం కన్యాకుమారి, బట్ ఈ మంత్ శాలరీ ఇంకా రాలేదు. ఈ మంత్ శాలరీ వస్తే అప్పుడు ప్లాన్ చేస్తా సోలో ట్రిప్. కన్యాకుమారి ఇంకా చాలా ఉన్నాయి తిరిగేదానికి, అప్పుడు ప్లాన్ చేస్తా సోలో ట్రిప్. ఒక్కడిని తిరుగుతాను నేను. సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాను. చేయలేవు. సో ఇట్స్ బీన్ ఆల్రెడీ 5:30. సన్ రైజ్ పాయింట్లోనే ఉన్నాం.
వెయిటింగ్ ఫర్ ద సన్ టు గెట్ ది సన్ రైజ్. చాలా చాలా భయపడ్డాం ఎక్కడ సన్ రైజ్ మిస్ అవుతామో అని చెప్పేసి. కానీ లక్కీలీ ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మూనే వెళ్ళలేదు. చూపిస్తాను చూడండి. ఇంకా మూనే వెళ్ళలేదు. సన్ ఎడికించి వస్తాడు. వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. అలా ఫోటోలు అన్నీ తీసేసుకొని చెక్ రెడీ అయిపోదాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం లేదు, డైరెక్ట్గా అయితే వెళ్ళాలంటే వెళ్ళిపోవడము. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ఫస్ట్ సన్ రైజ్ తర్వాత ఇంకెట్ వెళ్ళాలి ఏంటనే అంతా మనకేం తెలియదు పెద్దగా. గో విత్ ద ఫ్లో. సో ఫైనల్ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. ఫైనల్ మూమెంట్. 6 అయింది నీ అమ్మ, ఇంకా 6:10 అవుతుంది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. మేమేమో మనం పరిగెత్తుకుంటూ వచ్చాం 2ంటికి లేచి సన్ రైజ్ కోసం. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఇంకా రాలేదు. టెంపుల్ అద్దంగా ఉంది, టెంపుల్ తీసేయండి ఎవరన్నా ప్లీజ్. కొంచెం వచ్చి సన్ రైజ్కి టెంపుల్ అద్దంగా ఉంది, టెంపుల్ తీసేయండి ప్లీజ్. ప్రెజెంట్ అయితే సన్ రైజ్ పాయింట్ ఫుల్ అయిపోయింది చూడండి. మొత్తం జనాలంతా మిగుడిపోయారు. మేము 5ంటికి వస్తే పొద్దున్నే ఎవడరా పూజ చేస్తుంది అనుకున్నాం. అక్కడ చూస్తే పీస్ మీట్ అయ్యాడు, గంట కొడుతున్నాడు. దాన్ని మేము పూజ అనుకుంటున్నాం. ఆ లైక్ ఎలా ఉందంటే ఎవరైనా పొద్దున్నే సన్ రైజ్ కొంతమంది పూజ చేస్తారు సూర్యుని చూసి. నేను కూడా అదే అనుకుంటున్నాను. తర్వాత చూస్తే అర్థమైంది వాడు పీచ్ మిఠాయి అమ్ముకునేటోడు పీచ్ మిఠాయి కోసం గంట కొడుతున్నాడు. టైం వచ్చేసి 6:25. ఇప్పటివరకు నో సన్ రైజ్ అయితే వచ్చింది కానీ సన్ రాలేదు ఇంకా. సో ఫైనలీ ద సన్ హ్యాస్ కేమ్ అవుట్. లైక్ యా, సీ దిస్ సన్ రైజ్ ఎట్ కన్యాకుమారి. So finally, sunrise level of walls. Each sunrise journey, when we get and then go ahead, go up, and you go now. Into 6, like almost all. 8 hours more sunrise also. Only one, and then sunrise for 8 hours. సో ఫైనల్గా సన్ రైజ్ ఫినిష్ చేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఏం చేయాలి తెలియక నేను ఇద్దరమే ఉన్నాం, మిగతా ఇద్దరు మిస్సింగ్. ఎటు వెళ్ళారో తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఫోన్లు కలవట్లేదు. లిటరల్లీ తెలుసా, కాల్ చేస్తుంటే కాల్ కూడా సిగ్నల్ ఫుల్ ఉంది కానీ కాల్ కలవట్లేదు. అదేం మాయరాగో నాకు అర్థం కాలేదు.
ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్లైట్ మోడ్లో వేసి తీసి ఏసీ తీసి 2 నిమిషాలు వేసి తీస్తే అప్పుడు మళ్ళీ సిగ్నల్ వచ్చింది, మళ్ళీ కాల్ కనెక్ట్ అయింది, మళ్ళీ పోయింది. సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ చాలా అంటే చాలా బాగుంది సన్ రైజ్. చూస్తుంటారు మీరు కూడా. టిఫిన్కి వస్తే ఆస్తులు అడుగుతున్నారు మా 2 పీస్ వడ 50 రూపాయలు. సర్లే అని చెప్పేసి మసాలా దోశ చేస్తే 80 రూపాయలు మసాలా దోశ, సింగిల్ మసాలా దోశ. మనకు వడ 80 రూపాయలు మసాలా దోశ. అది హైదరాబాద్ మసాలా దోశ అదే, కానీ ఇది హైదరాబాద్ కాదు. दूसरा प्लान किधर है अभी? किधर जाने का है? अभी हम लोग मनियाची जाने वाले हैं। रूम रूम पे अभी हम 3 डेज से पूरा रनिंग कर रहे हैं। क्या रनिंग कर रहे हैं? पूरा ट्रेवल कर रहे हैं। हाँ అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. పొద్దున సన్ రైజ్తో ట్రిప్ క్లోజ్. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి వండుకొని తిని పడుకుంటే రేపు మళ్ళీ వర్క్కి పోవాలి పొద్దున్నే లేచి. వీల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే తెలుసు అంటే ఒక 5 నిమిషాల్లో దోశ వచ్చాక దోశ చూపిస్తాను ఎంత ఉందో. 80 రూపాయలకి ఎంత బాగుంది. 80 రూపీస్ దోశ, ఇది 80 రూపీస్ దోశ, అవి 50 రూపాయలు వాడాలి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. तो पहले बोलते हैं कि जो नहीं, एक साइड में रख दो, एक को हाथ लगाना है, नहीं खाओगे तो बर्बाद नहीं करना है। पैसा 80 रुपये 50 रुपये लगा। బాగుంది, ఉత్తి దోశ బాగుంది, ఉత్తి దోశ బాగుంది. మసాలాతో ట్రై చేద్దాం. చూసండి ఈ పర్లేదు. వర్కిష్ పల్లి 80 రూపీస్. నైస్. టమాటో చట్నీ కొంచెం పుల్లగా ఉంది. సాంబార్, పల్లి చట్నీ, టమాటో చట్నీ. कुछ करेगा आधा पीछे का भी क्या गन मराएगा. నేను ఆల్రెడీ చెప్పాను ఈ ట్రైన్ కాదు, ఇంకొక ట్రైన్ అని. ఇలా పదని ట్రైన్ పోతుందని ఎక్కించాడు. ఇదేమో కన్యాకుమారి పోతుంది, ఇదేమో అనుకోవాలి చెప్తున్నాడు. వినాలి ఏం చేయలేము. రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. 4 రోజులు ఇంకా 4 5 పక్కన ఫైనల్గా ట్రైన్ దిగి మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం ఇప్పటిదాకా వెయిట్ చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కాం రూమ్కి వెళ్ళడానికి. సూపర్ అండి. ఇగో దిస్ పెద్ద మనిషి సూపర్ అసలు. ఆ ట్రైన్ కాదు అంటే ఈ ట్రైన్ అని చెప్పి ఇది ఎక్కించాడు. అక్కడ దిగి మళ్ళా ఇంకో ట్రైన్ వస్తే ఇది ఎక్కాం. లాస్ట్ స్టాప్ మాదే. సీట్ లేదు, పొక్కలేదు. ఓకే చలో, we will meet.